హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం తరచుగా మాట్లాడే మనీ రిలేటెడ్ సెంటెన్సెస్ కొన్ని తెలుగు టు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఉలిక్కి పడడం. దీనిని ఇంగ్లీష్ లో స్టార్టిల్ అంటారు. స్టార్టిల్ అంటే ఉలిక్కి పడడం. నెంబర్ 2, మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం. మై హౌస్ ఈజ్ టూ ఫార్ ఫ్రమ్ హియర్ లేదా మై హౌస్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ హియర్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్. మీరు నచ్చిన దాన్ని తీసుకోవచ్చు. దీనిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఈ నెల డబ్బులకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇలా మనం తరచుగా అంటూ ఉంటాము, వింటూ ఉంటాం కూడా కదా. ఐఎమ్ టూ హార్డ్ అప్ దిస్ మంత్. హార్డ్ అప్ అంటే ఇది ఒక ఇడియం. షార్ట్ ఆఫ్ మనీ అని అర్థం. అంటే డబ్బులు లేకపోవడం లేదా చాలా తక్కువగా ఉండడం. ఐఎమ్ టూ హార్డ్ అప్ దిస్ మంత్ అంటే ఈ నెల డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది అని. దీనికి రిలేటెడ్ సెంటెన్సెస్ చూద్దాం. నీ దగ్గర ఖర్చులకి డబ్బులున్నాయా? డూ యూ హ్యావ్ మనీ ఫర్ ఎక్స్పెన్సెస్? డూ యూ హ్యావ్ మనీ ఫర్ ఎక్స్పెన్సెస్? ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు. లేదా ఇలా కూడా అడుగుతుంటాం కదా, ఇంటి ఖర్చులకి డబ్బులున్నాయా? డూ యూ హ్యావ్ మనీ ఫర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్? డూ యూ హ్యావ్ మనీ ఫర్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్? హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంటి ఖర్చులు. ఖర్చులకి డబ్బులు సరిపోవడం లేదు. మనీ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ఎక్స్పెన్సెస్. మనీ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ ఎక్స్పెన్సెస్. నాట్ సఫిషియంట్ అంటే సరిపోవడం లేదు అని. శాలరీ ఇంకా రాలేదు, వచ్చాక ఇస్తాను. ఐ హ్యావెంట్ గాట్ శాలరీ ఎట్. ఐ విల్ గివ్ వెన్ ఐ గెట్. ఐ హ్యావెంట్ గాట్ శాలరీ ఎట్ అంటే నాకు శాలరీ ఇంకా రాలేదు అని. ఐ విల్ గివ్ వెన్ ఐ గెట్ అంటే వచ్చాక ఇస్తాను అని. డబ్బులు లేవు, నువ్వు అడిగినప్పుడల్లా ఎక్కడి నుంచి తీసుకురాను? ఇలా కూడా మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. ఐ డోంట్ హ్యావ్ మనీ లేదా ఐ హ్యావ్ నో మనీ. వేర్ షుడ్ ఐ గెట్ ఫ్రమ్ వెన్ ఎవర్ యు ఆస్క్. వేర్ షుడ్ ఐ గెట్ ఫ్రమ్ వెన్ ఎవర్ యు ఆస్క్ అంటే నువ్వు అడిగినప్పుడల్లా నేను ఎక్కడి నుంచి తీసుకురాను అని. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు. ఐ హ్యావ్ నథింగ్ టు గివ్ యూ. ఐ హ్యావ్ నథింగ్ టు గివ్ యూ. ఐ హ్యావ్ నథింగ్ అంటే నా దగ్గర ఏమీ లేదు అని. శాలరీ మొత్తం ఖర్చు పెట్టేశారా? హ్యావ్ యూ స్పెంట్ ద ఎంటైర్ శాలరీ? హ్యావ్ యూ స్పెంట్ ద ఎంటైర్ శాలరీ? ఎంటైర్ శాలరీ అంటే మొత్తం జీతం. అనవసరమైన వాటికి డబ్బులు వృధా చేస్తున్నారు. యు ఆర్ వేస్టింగ్ మనీ ఆన్ అన్నెసరీ థింగ్స్. యు ఆర్ వేస్టింగ్ మనీ ఆన్ అన్నెసరీ థింగ్స్. ఆన్ అన్నెసరీ థింగ్స్ అంటే అనవసరమైన వాటికి అని అర్థం. డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాను. హ్యావింగ్ నో మనీ, ఐఎమ్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హ్యావింగ్ నో మనీ అంటే డబ్బులు లేక. ప్రస్తుతానికి నా దగ్గర ఇంతే ఉంది. దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ నౌ. దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యావ్ ఫర్ నౌ. ఇప్పటికి నా దగ్గర ఇదే ఉంది అనే అర్థం కూడా వస్తుంది. ఎంత ఉంటే అంతే ఇవి. గివ్ మీ యాజ్ మచ్ యాజ్ యు హ్యావ్ లేదా గివ్ మీ యాజ్ మచ్ యాజ్ యు కెన్ అంటే నువ్వెంత ఇవ్వగలవు అంతే ఇవ్వి అని అర్థం. సో గైస్, మనీ రిలేటెడ్ సెంటెన్సెస్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ కీప్ లెర్నింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.